ఈరోజు ప్రతి ఒక్కరికి థైరాయిడ్ అన్నది కామన్గా పెరగడం అన్నది అందరం చూస్తున్నాం. అసలు థైరాయిడ్ దేనివల్ల ఎక్కువగా వస్తుందంటే చాలామంది చెప్పే మాటల్లో ఎక్కువగా ఆహార పదార్థాలు లేదా ఏదన్నా మెడిసిన్ వాడినా లేదా కొన్ని హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల. కానీ ఈ మధ్య సర్వేలో కానీ నేను చూస్తున్న పేషెంట్లలో కూడా ఎక్కువ శాతం మనం వాడే కెమికల్స్, అంటే ఫస్ట్ కెమికల్ అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనం పేస్టుల్లో, అంటే మనం పేస్ట్ కెమికల్ అన్నది బాగా ఎక్కువగా కలపడం వల్ల అది మనం తెలియకుండా పొద్దున్నే లెగ్గాని మన బ్రష్ చేసినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా లోపలికి కొంత ఇంజెక్షన్, అంటే లోపలికి వెళ్ళడం అన్నది జరుగుతుంది. దానివల్ల లోపల ఉన్న థైరాయిడ్ గ్లాండ్కి ఈ మెడిసిన్ ఏదైతే కెమికల్స్ అందులో ఉన్నాయి అవి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళడం వల్ల తొందరగా థైరాయిడ్ గ్లాండ్ అన్నది దెబ్బతిని ఫస్ట్ కంప్లైంట్ కింద మనకి థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని సర్వేలో ఆల్రెడీ ఒక 100 మందికి ఈ టెస్టులు చేస్తే అందులో 40% ఇది అప్రూవల్ అయింది. అంటే పేస్ట్ వల్లనే మనకి థైరాయిడ్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది, థైరాయిడ్ గ్లాండ్ అన్నది పాడవుతుందని. అందుకని ఈ విషయం చాలామంది తెలియక చిన్నపిల్లలకి ఎలా పడితే అలాగే మనం కెమికల్ వాడే పేస్టులని మనం ఎక్కువగా వాళ్ళ చేత వాడిస్తున్నాం. అలాంటి పేస్టులు వాడడం వల్ల చిన్నపిల్లల్లో తొందరగా థైరాయిడ్ రావడం, అలాగే ఎక్కువగా పెద్దవాళ్ళకి కూడా 40% థైరాయిడ్ తొందరగా రావడానికి కారణం ఇదే. దీని గురించి అందరికీ తెలిసి ఆ పేస్టుల్లో కెమికల్ లేని పేస్టులని మార్చుకుంటే చాలా థైరాయిడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు.